ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలే జరిగిన ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన ప్రతి చోట గెలిచిందని, ముంబైలో ఓ పెళ్లికి వెళ్తే అందరూ ఇదే విషయాన్ని అడిగారని ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ జనసేన విజయం గొప్ప విజయం అని చెప్పుకొచ్చారు. జనసేన తిన్నమని దెబ్బలు మరొకరైనా తగిలి ఉంటే వేరే వాళ్ళు తట్టుకోలేకపోయేవారన్నారు. ఓటమి తర్వాత మాజీ సీఎం సభలో ఉండలేకపోయారని, కానీ ఒక్క స్థానం లేకున్నా పట్టుదలతో పనిచేశామని తెలిపారు. 175లో 21 పెద్ద సంఖ్య కాకపోవచ్చు, కానీ 164 రావడానికి జనసేన వెన్నెముకగా మారిందని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తన మార్క్ రాజకీయ పాలనతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు స్పందించారట పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్నారు. ఎటువంటి అనుభవం లేకపోయినా మంత్రిగా ఆయన రాణిస్తున్న అంశాన్ని నేను రోజు పరిశీలిస్తున్నాను. నా ఎన్నేళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి డిప్యూటీ సీఎంని నేను చూడలేదు. రఫాడిస్తున్నావు పవన్ అంటున్నారట చంద్రబాబు గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే ఇదిలా ఉండగా 2024 ఎన్నికలకు ముందు ఎంతోమంది విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని. చివరకు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభల్లో తొలిసారి అడుగుపెట్టారు జనసేన అధినేత. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే.